అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 22. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనయుండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎఫెసీ 2:19. 1 కొరింథీ 15:6 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 6వసారి 500 మంది సహోదరులకు కనబడను. ఆయన పునరుద్ధానమును గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట కూడుకొనుటకు ఆరంభించిరి. సంఖ్య 500కు మించెను. ఒకచోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యను. మానవ కల్పితములైన వ్యత్యాసములన్నింటినీ జయించి ఒక కుటుంబముగా మనం చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని మనం ఎట్లు అనుభవించగలమో చూడగలం. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించెను: నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17:21. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపజేయు ప్రార్థన రాయబడి ఉన్నది. విశ్వాసులముగా మనం 4 గంటల ఏకత్వం కలిగి ఉండవలనని ఆయన ప్రార్థించెను. మొదటిగా ఒకరితోనొకరి సంబంధములో ఐక్యత, రెండవదిగా ప్రేమలో ఐక్యత, మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత, నాలుగవదిగా మహిమలో ఐక్యత. జాతీయ, కుల, సాంఘిక భేదములు మర్చిపోయి ఒక కుటుంబముగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలం. అదే సమయంలో ప్రభువుతో ఒకరితోనొకరము సమీపముగా వచ్చట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అనుభవించుకున్నటకు సహాయపడును. ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటను మనం చూస్తున్నాం. ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును. చాలా కాలం వారు ఆత్మీయంగా పసిబిడ్డలుగానే ఉందురు. ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వము క్రింద, శిరసత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఎడల ఒకరు సహనముతో సేవాభావంతో కూడుకుందరో అచట మనం అధికమైన ఆత్మీయ ఎదుగుదలను, దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును, ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించుటను కనుగొనగలం. ఆరంభకాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబంగా కూడి వచ్చిరో అక్కడ ప్రభు లోతైన విధానములో స్వేచ్ఛగా పని చేయగలిగినని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మనం ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్.